నూతన ఏడాది వేళ వివిధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ప్రసిద్ధ దేవాలయాలకు తరలివచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ప్రముఖ ఆలయాలైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో వరుస కట్టారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు పోటెత్తారు. చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని 1,00,000 మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బార్లు తీరారు. వరంగల్ భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల గుడి, కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. అలాగే భద్రాద్రి రామాలయంలో ఈ రోజు స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా దశావతారాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అలాగే హిమాయత్ నగర్ ఆలయంలో తెల్లవారుజామున 4 నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ఉదయం 7 నుంచి దర్శనాలు, సేవలు మొదలయ్యాయి. నడవాలి స్వామిని చూసి నడవాలి. అటు తిరుమలలో కూడా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధారణం కంటే ఇవాళ అధికంగా భక్తులు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ సంబరాలు ముగించుకున్న ప్రజలు దేవాలయాలకు క్యూ కట్టారు. ఈ ఇయర్ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకుంటున్నారు. మరోవైపు దేశంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలకు సైతం భక్తులు వరుస కడుతున్నారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరానికి జనం భారీగా తరలివస్తున్నారు. అంతేకాదు కాశీ విశ్వనాథ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్, అస్సాంలోని కామాఖ్య ఆలయం, తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం, ఢిల్లీ కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ టెంపుల్ సహా పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. డబ్బులు పెట్టామా కింద డబ్బులు నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీగా మారింది. కొత్త సంవత్సరం అన్ని శుభాలే జరగాలని రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో బార్లు తీరారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. నూతన సంవత్సరం కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ముందుగా తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయ అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. संसार के